మీరు ఎవరెవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో అందరికీ ఇక్కడ గెలుపు ఓటములు ముఖ్యం కాదు, అందరికీ మీకు ప్రైజులు ఉంటాయి. ఏదో విధంగా మీకు కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తారు. సో మీ యొక్క టాలెంట్ను మీరు నిరూపించుకోవాలి ప్రతిరోజు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్లబ్ అంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ క్లబ్. దాని స్లోగన్ ఏంటి? వి సర్వ్ అంటే సేవ చేయడమే మా వంతు. ఎక్కడ ఎవరికి అవసరం ఉందో అన్ని విధాల వాళ్ళకు సేవ చేయడం, విద్యార్థులకు, బీదలకు, అన్నదానము, సేవ, అన్ని విధాల సేవ చేయడము వారి యొక్క సేవ. అది అంతర్జాతీయ సంస్థ కారుణ్య సింధు మీకు ప్రత్యేకంగా ప్రతి ఈవెంట్కు మీకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడ మనకు రెయిన్ పిట్ అది కూడా మన కారుణ్య లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారానే మనకు జరిగింది. లయన్ వెంకటేశ్వరరావు గారు సార్, ప్లీజ్ సార్. వీరు డాక్టర్ పురుషోత్తం గారు సార్, డిఆర్డిఎల్ సీనియర్ సైంటిస్ట్. ప్లీజ్. సో లయనిజం అని అంటే ఇస్తారు, వారి ఆశ్వాసం మీకు ఇచ్చారు, అవకాశం కల్పించుకోండి, మీరు చదువుకోండి, మీ టాలెంట్ను మీరు ప్రూవ్ చేసుకోండి. మీకు అన్ని విధాల లయన్స్ క్లబే కాకుండా మహానుభావులు సంఘంలో చాలామంది ఉన్నారు. మీరు కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు కావాలా, ఓహో కారుణ్య సింధు విద్యార్థి అనే పేరు తీసుకొని రావాలా మీరు అని ఆశిస్తూ, ఇప్పుడు ఏంటిదంటే నేను అనిల్ కుమార్ ఎండోమెంట్ కంటే ముందు ఇప్పుడు భగవద్గీత కారుణ్య సింధులో విద్యార్థులందరికీ అదొకటి అందరి పరిచయం కూడా చేశారు. మళ్ళీ మన డి పురుషోత్తం గారు, వారు రిటైర్డ్ సీనియర్ సైంటిస్టుగా డిఆర్డిఓలో వారు పదవి విరమణ చేశారు. వారు పదవి విరమణ చేసిన తర్వాత కూడా డిఆర్డిఓ నుంచి వీరి సేవలను గుర్తించి ఇంకా అదనంగా 4 సంవత్సరాల వారికి పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. వారు ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ తర్వాత క్షిపణి అగ్ని ఏదైతే ఉందో దాంట్లో కూడా వారు ప్రావీణ్యతను చూపించి దానికి డైరెక్టర్గా ఉండి బాధ్యతలు నిర్వహించారు. వారి సేవలను గుర్తించి బెస్ట్ టెక్నీషియన్గా, లీడర్గా మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు వారికి బెస్ట్ అవార్డుగా గుర్తించారు. అంతేకాకుండా రెండో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చేత కూడా వారు మంచి సైంటిస్టులుగా గుర్తింపు పొంది వారి నుంచి అవార్డు గ్రహించినటువంటి మహానుభావులు. వారు కేవలము సైంటిస్టుగా సేవలు అందించడమే కాకుండా సమాజ సేవలు కూడా వారు చాలా ముందు ఉన్నారు. విద్యార్థులకు కావాల్సింది విద్య కాబట్టి ఆ విద్యారంగంలో కూడా సరస్వతి శిశు మందిర్ ద్వారా అధ్యక్షులుగా ఉండి ఆ పాఠశాలలు సరస్వతీ నగర్లో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిరానికి ఎంతో కాలం నుంచి వారు పదవిలో ఉండి కూడా వారు సరస్వతి శిశు మందిర అధ్యక్షులుగా ఉండి ఆ పాఠశాలను నిర్వహిస్తూ మంచి చక్కటి సంస్కారాన్ని, విద్యను సహకరిస్తున్నటువంటి వారు. ఇంతే కాకుండా విద్యే కాకుండా తర్వాత దైవ భక్తి గురించి ఇక్కడే ఉన్నటువంటి దేవాలయం, పక్కనే ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా వారు అధ్యక్షులుగా ఉండి దైవభక్తిలో కూడా వారు మంచి సహకారాన్ని అందిస్తూ దైవభక్తి, దేశభక్తితో పాటు దేశాన్ని ప్రగతి వైపు నడిపించడంలో వారు ఎంతగానో ఉన్నటువంటి వారు. మనకు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారు. అట్లనే మీరు కూడా ఏ జీవితంలో ఏదున్నా కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ ఇప్పుడు తీసుకోవాలా. అట్లనే వారు ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎన్నో అవార్డ్స్ కొన్నారంటే దేశభక్తి గురించి మనం నేర్చుకోవాల్సింది ఉంది సార్. మరొకసారి మీకు స్వాగతం సార్. ఇప్పుడు ఇక్కడ పాఠ్యక్రమంలో విద్యార్థులకు సిలబస్ ప్రకారంగా జరుగుతుంది, కానీ మా సిలబస్ ఈ హాస్టల్ సిలబస్ ఇక్కడ ఉదయం లేవగానే యోగా క్లాసెస్ ఉంటాయి, తర్వాత సాయంత్రము సండే భగవద్గీత క్లాసెస్ ఉంటాయి. ఈ మధ్యలో మనం గీతా జయంతి బ్రహ్మాండంగా జరుపుకున్నాము. 1,00,000 గల గీతార్చన అనేటువంటిది గీతార్చన, అందులో ఇక్కడ నుంచి విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఈ విద్యార్థులకు 40 శ్లోకాలు 8 వారాలు ప్రతి వారము ఒక మహానుభావుడు రావడము, 5 వాళ్ళు ఇచ్చినటువంటి 40 శ్లోకాలలో 5 నేర్పించడము, ఇట్లా 40 చేసి అక్కడ పాల్గొన్నారు అనమాట. ఇప్పుడు ఒకసారి మీ విద్యార్థులందరూ కలిసి భక్తితోటి శ్రద్ధతోటి
ఒక 10 పారాయణం చేయండి. ఏది మొన్న 40 శ్లోకాలలో ఒక 10 మీరు పారాయణం చేయండి. హరి ఓం. మీరందరూ ఆయన ఏమనొచ్చు, అనిల్ అన్న అనవచ్చు. ఎందుకంటే అన్నను చూసి మనం నేర్చుకోవాలి కదా. డాక్టర్ అనిల్ పిహెచ్డి చేసి జియాలజిస్ట్ చేసి ఇక్కడ కౌన్సిల్లో రీసెర్చ్ దాంట్లో పనిచేస్తూ ప్రపంచమంతా తిరిగేవాడు అనమాట. ఆయన లెక్చర్స్ కూడా రష్యా ఎక్కడ ఉంటే అక్కడ. ఆయన బయోగ్రఫీలో రిపోర్ట్లు లైఫ్లో చంద్రమండలం నుంచి రాక్స్ తెచ్చిండ్రో దాని మీద కూడా ఆయన రిపోర్ట్ ఇచ్చిండు అని రాసిండ్రు అనమాట. సో అది ఆయనకే సాధ్యం కాదు, మీకు అందరు కూడా సాధ్యం. అయితే ఆ విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన గుణగణాలు ఏంటివంటే ఆఫీసు ఇల్లు వేరే ఇంకేమీ లేదు. సండే లేదు, మండే లేదు. సండే ఉన్నా పోవడమే, మండే హాలిడే, ఇంట్లో పండుగలు ఉన్నా అని కూడా పోయేవాడు అనమాట. అత్యవసరం ఉంటేనే ఉండేవాడు, అంత డెడికేటెడ్గా చేసింది. మరి మీరు కూడా అట్లా చేస్తే శ్రద్ధ ఉండాలా, నిరంతర ప్రాక్టీస్ సాధన ఉండాలా, అప్పుడే కానీ భవిష్యత్తు మీది బంగారమయంగా అవుతుంది అనమాట. ఈ అనిల్ గురించి మన ఎవరు సుధాకర్ అనిల్ గురించి రిపోర్ట్ created in 2019 by Karuna Sindhu, for which a donation of 1.5 lakhs is sponsored by his father Sri Kishan Narayan, to take up activities to encourage, develop and spread the science skills among the students in particular and society in general. Now, briefly, Dr. Anil Kumar life incidents have been already told to you by our president. In brief, I would like to touch upon, in the memory of Sri late Dr. Anil Kumar, who was a leading isotope geochemist and geochronologist at CSIR, National Geophysical Research Institute, Uppal Road, Hyderabad, during 1985 to 2015. Karunasri Seva Samiti
that is our at Karunya Sindhu Ashram first year program in the last 2019, and in that program we have conducted science multiple questions quiz for college students by Dr. B. Gopalamba, retired professor of Sri Sathya Sai University, and second we did science quiz for high school students by Srimati Shailaja, formerly professor of science, Aurora, and PG and degree college. So these were two important issues for the last year, and this year we have conducted two programs as desired by the donor. One was panel discussion. In the panel discussion, we have involved Dr. Komalamba and Dr. Srimati Sunanda Madam from our Shishu Mandir School, retired teacher, and they have conducted the panel discussion and selected a panel for best panel. Awards were selected for them. And we had a quiz program by one director of a company, C. Ramamurthy. He is a science, what you call, interested personality. He has taken up small issues which we see day in, day out, and asked them what is the science behind that. Like that, the program went very lively, and he has also contributed. And for this purpose, basically, though we get some interest, our purpose is to propagate the issue. So we bring out a special bulletin also in commemoration of Dr. Anil, and this year also we conducted the program. We will be doing that, and remaining part for prizes and all that, Lions clubs have contributed. Lion Raghu was initiated. We contacted them. He has responded, and others clubs he has arranged, and some of the program is continuing. We wish this should continue for the years together. And beside this, C. Ramamurthy Garu, who conducted quiz also, has given a donation to prepare, which was used for preparing the medals, gold coated and silver coated medals for the winners. So this is a little bit background. In view of COVID, we are not able to spread to other parts of the outside this premises. Probably in the years to come, we may be involving all the social organizations, schools, and like that. Will take up different programs so that the desire of the donors and for which Dr. Anil Kumar was famous will be used by the society. Thank you. ఉప్పల వెంకటేశ్వరరావు గారు కార్యదర్శి ప్రస్తుతం చేస్తారు. 1999లో 5 మంది చేత ప్రారంభించబడింది. డాక్టర్ మాణిక్యాచారి గారు మొట్టమొదట అధ్యక్షులుగా ఉండి ఈ ఆశ్రమాన్ని నిర్వహణ చేశారు. దినదినము కొంత విద్యార్థులను తీసుకొని తర్వాత ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆశ్రమం నిర్మాణము ఇవన్నీ కూడా జరిగాయి. ప్రస్తుతము 48 మంది విద్యార్థులు ఇక్కడ ఉండి పాల్గొంటున్నారు. ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి వాళ్ళ భవిష్యత్తును అంటే ఉద్యోగాల లోపల వెళ్ళారు. కొంతమంది సంఘ కార్యక్రమాల లోపల ధార్మిక కార్యక్రమాల్లో కూడా వారు వెళ్ళారు. ఈ మధ్యన మనకు కరోనా సమయం నుంచి విద్యార్థులను ఇక్కడ నిర్వహించడం లోపల బయటి వ్యక్తులను చేత వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఇందులో ముఖ్యంగా బయట నుంచి ఎవరు వచ్చినా ధనం రూపంలో కానీ వస్తు రూపేణ దానాన్ని స్వీకరించి విద్యార్థులకు అందించడం జరుగుతుంది. వాళ్ళకందరికీ కూడా వీడియో రూపం లోపల ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలను వీడియో రూపంలో వారికి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా కాలం లోపల విద్యార్థుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా తర్వాత CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ ద్వారా పరీక్షలు చేయించి వారి ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ 2-3 విద్యార్థులకు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా కరోనా ఎఫెక్ట్ అయినా కానీ మన ప్రకృతి చికిత్సాలయానికి పంపించి అక్కడ బాగైన తర్వాత ఇక్కడ మొత్తం తేవడం జరిగింది. కాబట్టి విద్యార్థులను చాలా జాగ్రత్త వాళ్ళ విషయం లోపల జాగ్రత్త తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యన విద్యార్థుల యొక్క చదువుతో పాటు మంచి సంస్కారాన్ని ఇవ్వాలని వివిధ రకాలైనటువంటి వారికి కార్యకలాపాలు తీసుకోవడం జరుగుతుంది. ధార్మిక, దేశభక్తి, తర్వాత ధర్మం సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలను వాళ్ళు చేపట్టి వారికి మంచి సంస్కారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. చక్కటి చదువు గురించి సరస్వతి శిశు మందిర్లో కూడా విద్యార్థులను ప్రాథమికంగా 10th వరకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మిగతా పై తరగతుల విద్యార్థులకు
వాళ్ళ అభిరుచిని బట్టి వారు ఏది తీసుకుంటారంటే ఆ విషయం లోపల వారికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఆ కళాశాల లోపల చేర్పించి వారిని ప్రగతి వైపు నడిపించడం జరుగుతుంది. వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఇక్కడ మేము శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులకు ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క అంశం పైన వారికి ధర్మం గురించి మన సంస్కారాల గురించి చెప్పడం జరిగింది. ఒకరోజు హనుమాన్ చాలీసా గురించి, ఒకరోజు మన గణేష్ ఉత్సవాల గురించి, ఇంకో రోజు తర్వాత దేశభక్తి గురించి, మన రామాయణ మహాభారత పురాణాల గురించి, విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలకు చేస్తూ ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. చివరి రోజు తర్వాత ఇక్కడ మన యజ్ఞ కార్యక్రమంతో మన విద్యార్థులే కాకుండా బయట నుంచి చాలామంది వచ్చి ఈ యజ్ఞ కార్యక్రమాల్లో 3 హవనాలు ఏర్పాటు చేసి యజ్ఞ కార్యక్రమం లోపల 12 మన కుటుంబాలు వచ్చి దాంట్లో పాల్గొని తర్వాత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ విధంగా విద్యార్థులకు చదువుతో పాటు మంచి సంస్కారాన్ని, ధార్మిక విషయాలను ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు విద్యార్థులకు కావాల్సినటువంటి విషయాలలో భోజన విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలన్న ఉద్దేశంతో బయట వ్యక్తులను రానియకుండా చక్కటి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కలుగజేస్తూ తర్వాత దాతల చేత వారి సహకారాన్ని పొంది ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. తర్వాత మా కమిటీ విషయంలో కూడా చాలా సహకరిస్తూ మన అన్ని విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు విద్యార్థులకు పాఠశాల తర్వాత ఉదయం లేవగానే విద్యార్థులకు యోగా ఆసనాలు, తర్వాత సూర్య నమస్కారాలు, శాఖ అటువంటి కార్యక్రమాల ద్వారా శారీరకంగా విద్యార్థులను వాళ్ళ క్షమతను పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సాయంత్రము తర్వాత ఏదైనా అంటే బౌద్ధిక అంశాలను కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులకు బౌద్ధిక అంశాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం లోపల ఇక్కడ విద్యార్థులు మన పాఠశాల విద్యార్థులే, ఇక్కడ విద్యార్థులే ఆశ్రమం విద్యార్థులే కాకుండా బయటి విద్యార్థులను కూడా ఆలోచించి ఇక్కడ ఒక శిక్షణా కేంద్రం అంటే కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఒక ప్రారంభం చేయాలని అనుకుంటున్నాము. ఈ వచ్చే మాసం లోపల అది ప్రారంభం కూడా అన్నీ సమకూర్చడం జరిగింది. వచ్చే మాసం లోపల దాన్ని కంప్యూటర్ శిక్షణ ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత మన విద్యార్థులతో పాటు బయట విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ధార్మిక మన సంస్కారమైనటువంటి అన్ని విషయాలు చెప్పడానికి దానికి ఒక బౌద్ధిక మండపాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ యోజన చేయడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు కొంత వసతి అంటే ఉండడానికి కొంత ఇబ్బంది అవుతే పై అంతస్తు లోపల 2 పెద్ద హాళ్ళు ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి వసతి ఏర్పాటు చేసి తర్వాత 2 పెద్ద హాళ్ళు నిర్మాణం చేయడానికి యోజన చేయడం జరిగింది. తర్వాత పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పైకి వెళ్ళి విద్యార్థులను చూడాలనుకుంటే అవకాశం ఉండదు కాబట్టి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రపోజల్ ఉన్నది. ఈ వచ్చే 2-3 మాసాల లోపల అది కూడా ప్రారంభం చేయాలని ఒక సంకల్పించాము. ఇక్కడే కాకుండా మనకు పూర్వ అధ్యక్షులుగా ఉన్నటువంటి మాణిక్యాచారి వారు సొంత స్థలాన్ని ఇక్కడ చంద్రాయణగుట్టలో కేశవగిరిలో ఇచ్చినటువంటి ఆ స్థలం లోపల ఇంకొక ఆశ్రమాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఆల్రెడీ ప్రారంభం కూడా అయింది. ఒక 2 మాసాల లోపల ఆ పని పూర్తి కావచ్చు. అక్కడ కూడా ఇంకో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకు కావలసినటువంటి ముందు భవిష్యత్తు లోపల కావలసినటువంటి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి తర్వాత మహిళలకు కూడా కుట్టు మిషన్స్ తర్వాత ఇంకా కావలసినటువంటి శిక్షణను ఇచ్చే పద్ధతిలో సమాజం లోపల చైతన్యం తేవడానికి కావలసినటువంటి అన్ని అంశాలను జోడిస్తూ తీసుకోవాలని సంకల్పించడం అయింది. కాబట్టి ఇటువంటి సేవ తర్వాత ధార్మిక సంస్కార కార్యక్రమాల లోపల మేము చేస్తున్న సేవలు ఇవి సమాజంలో సరిపోవు. మీలాంటి వాళ్ళ యొక్క సహకారం చాలా అవసరము. కాబట్టి మీ అందరినీ కోరుతూ తర్వాత ఇటువంటి సంస్థలకు సహకరిస్తూ తర్వాత మున్ముందు ఇటువంటి మన పనులను ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రార్థిస్తున్నాను. అరణ్య సింధు ఆశ్రమానికి పిలిచినటువంటి పెద్దలందరికీ, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు సత్యమూర్తి గారికి, వెంకటేశ్వరరావు గారికి, మరియు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మా లయన్స్ క్లబ్ మిత్రులు ల్యాండ్ డాక్టర్ సునీల్ కుమార్ గారు, ప్రదీప్ రెడ్డి గారు, మా నూలి శ్రీనివాస్ గారు, కోటేశ్వరరావు గారు, తోటి లైన్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున సంధ్యాకాల నమస్సుమాంజలు తెలుపుచు
ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రప్రదంగా మా లయన్ నూలి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను, హైదరాబాద్ క్లబ్ ఎవరెస్ట్ క్లబ్కు. దాంతోపాటు చాలా సందర్భాల్లో ఈ ఏరియాలో తిరుగుతుంటాం, కానీ ఈ 50 మంది పిల్లలు ఉన్న విషయం మాకు కొంచెం ఐడియా లేదు. లేకపోతే తప్పకుండా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకునే వాళ్ళం. మరొక ముఖ్య విషయం ఏంటంటే డిఆర్డిఓ సైంటిస్ట్ ఇక్కడ తను రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి ఇద్దరు ప్రధానమంత్రులతోటి అవార్డ్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో తను ఎక్కడ కూడా ఉప్పొంగక నేను పెద్ద అని లేకుండా ఈ పిల్లల కోసం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది గొప్ప విషయం. మరి భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మేము బేసిక్గా ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన వాళ్ళం, మంచి సైంటిస్టులుగా, మంచి ఉత్తమ భారతదేశ పౌరులుగా, ధర్మాన్ని కాపాడే దాంట్లో, నీతి నిజాయితీని కాపాడే దాంట్లో సరస్వతి శిశు మందిర్ వాళ్ళు ఎంతో కృషి చేస్తుంటారు. మరి వాళ్ళ అడుగుజాడల్లో మన హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూయిజాన్ని కాపాడే బాధ్యత కూడా భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాంతోపాటు మూఢనమ్మకాల విషయానికి వస్తే సైన్స్ ఎంత గొప్పనో మూఢనమ్మకాలు కూడా ఆ రకంగా మనం చూస్తుంటాం. దేవుడు ఉండా లేడా అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకం ద్వారా పనిచేస్తుంటాం. ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు చెప్పారు, గణేష్ నవరాత్రుల సందర్భంగా 9 రోజులు ఒక అంశాన్ని తీసుకొని ఈ 9 రోజుల్లో ఒక మంచి ఉద్దేశాన్ని, మంచి ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, సత్ప్రవర్తన ఏ రకంగా ఉండాలని దాని మీద మీకు కావాల్సినటువంటి టాపిక్ ఇచ్చి మీలో ఇంకా నేర్చుకునేటువంటి కుతూహలం ఉంటే ఒక మంచి వక్తలను తీసుకొచ్చి చెప్పే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అసలు గణేష్ నిమజ్జనం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందనే దాంట్లో ఎవరికన్నా ఐడియా ఉందా? గణేష్ నిమజ్జనం ఎక్కడ స్టార్ట్ అయిందో? లోకమాన్య బాలగంగాధర తిలక్ భారతదేశ స్వాతంత్రం కోసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్బంధం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పండుగని గణేష్ ఉత్సవాల పేరు మీద తీసుకొని మహారాష్ట్రలో స్టార్ట్ చేశాడు. అంటే చాలామంది గణేష్ నవరాత్రులు చేసుకునే పిల్లలకు ఎవరికి తెలియదు. మీకు తెలిసింది ఎందుకు, ఏ రకంగా తెలిసిందంటే మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి, మీకు చెప్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీకు తెలిసింది. కాబట్టి సమాజానికి ఎంతో ఉపయోగం. మనం ఎంజాయ్మెంట్ కోసం చేస్తుంటాం గణేష్, కానీ దాని యొక్క కృషి ఎంతో పెద్ద కృషి ఉన్నది. వారు చేసినటువంటి త్యాగ ఫలితం మనం ఈరోజు అద్భుతంగా ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే దాంట్లో మనం కీలకంగా పనిచేస్తున్నాం. అలాగే ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తున్నది. దేనికోసం? ఎంతోమంది అద్భుతమైనటువంటి సైంటిస్టులు, మన అబ్దుల్ కలాం లాంటి గారి గొప్ప సైంటిస్టులు ఉన్నారు. మనకు ఒక పుణ్యభూమి భారతదేశం. కాబట్టి ఈ పుణ్యభూమిలో మనం పుట్టినందుకు గర్వించుకుంటూ మనం సమాజానికి ఎంతో కొంత చేయాలి, మన మాతృభూమికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మాతృభూమికి చేసే దాంట్లో ఒక మంచి సంస్థలో మీరు భాగస్వామ్యులు, ఆ సంస్థలో మమ్మల్ని కూడా కలిపి ఈరోజు ఇక్కడికి పిలవడం అనేది కూడా మాకు చాలా ఆనందదాయకం. తప్పకుండా మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కానివ్వండి, లయన్స్ క్లబ్ చేసేటువంటి సర్వీసెస్ ఇంటర్నేషనల్ కావచ్చు, అలాగే మాకు వ్యక్తిగతంగా కాచం ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నది. మా ద్వారా కూడా మీకు ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. తప్పకుండా భవిష్యత్ తరాలకు, పిల్లలకు కావాల్సినటువంటి ధనరూపం కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ, ఇంకొక విషయం ఏంటంటే మీకు మీడియా ద్వారా కూడా పూర్తి స్థాయిలో V3 న్యూస్ ఛానల్ ద్వారా ఎక్కడ అవకాశం ఉంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలని యావత్ ప్రపంచ దృష్టికి తీసుకుపోయే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళకు, పర్టికులర్గా పరమశ్రీ సేవా సమితి పెద్దలందరూ కూడా అంతా పితృ సమానులు ఉన్నారు. మరి తోటి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో మరి భాగస్వాములు చేసేందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. జై భారత్. జూలూరి రఘు మీకు తెలుసు కదా, అతని చదువు వల్ల మేము అందరం ఇక్కడ రావడం, అతనికి కూడా అతను లేకున్నా కానీ ఆయన ఆప్షన్స్లో అతనికి ధన్యవాదాలు చెప్తున్నాము. అతని ఆప్షన్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మమ్మల్ని పంపించాడు. ఏదో సడన్గా 2 రోజుల్లో ప్లాన్ చేసి ఇలా చేశాము. సో ఇంత ముందు సార్ టైం తీసుకొని మంచిగా ప్రోగ్రామ్ చేస్తాము, మంచి స్పీకర్లను తీసుకొస్తాం, పిల్లలందరికీ అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తామని అంటున్నాం. సో పిల్లలు రియల్లీ మీ అందరితోటి ఈ సాయంకాలం కొద్దిసేపు గడవడం చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇంత మంచి సంస్థలో ఉన్నారు, మీ మంచి గురువులు మన సార్లు అందరూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాల విద్యలు ఇక్కడ
మీకు చదువుతో పాటు సంస్కారము సాగరుడు భగవద్గీత శ్లోకాలు చాలా బాగా రియల్లీ అందరికి మళ్ళీ ఒకసారి క్లాస్ కొట్టండి బాగా. చాలా బాగా మీరు భగవద్గీత శ్లోకాలు పాడారు. సో అలాగే మొత్తం భగవద్గీత కంఠస్థం చేస్తారని కూడా నెక్స్ట్ టైం వచ్చే వరకు మళ్ళీ వస్తూనే ఉంటాము. మీ యొక్క డెవలప్మెంట్, మీరు సాధించే ఉత్తీర్ణత, మీరు సాధించే ఘనకార్యాలను చూస్తూ ఇలాగే తప్పకుండా మీ అందరికీ సహకారాలు అందిస్తామని సభాముఖంగా అందరికీ కూడా సార్ ఎక్కడ పోయినా కూడా మేము అందరూ ఏ నో అనేటువంటి లేదు. వాళ్ళ స్కాలర్షిప్స్ ఇస్తుండ్రు, అడాప్షన్ చేసుకుంటున్నారు. మా కొత్త భవనం కూడా అక్కడ కారుణ్య భారత్ అని వస్తుంది నిర్మాణము. అది 1,25,00,000 ప్రాజెక్ట్. ఇప్పటి వరకు 85 లక్షల వర్క్ అక్కడ జరిగింది. మార్చ్ వరకు అక్కడ ఇంకో 50 మంది కూడా విద్యార్థులకు మేము టేకప్ చేసి ఇక్కడ ఒక బృందావనం తయారైంది. అక్కడ ఇంకో బృందావనం కూడా తయారు చేస్తున్నాము. అనాథ పిల్లలు మీరు ఎవరున్నాను కూడా మీరు రికమెండ్ చేయండి. ఇప్పుడు కూడా ఇప్పటికీ మేము తీసుకుంటానే ఉన్నాము. ఇంకా 50 మంది వరకు మాకు కావాలా. మీ రంగంలో ఉన్నటువంటి మీ దృష్టిలో ఉంటే తండ్రి కానీ ఇద్దరు లేని వాళ్ళు ఉంటే మీరు మాకు రెఫర్ చేయండి. మేము తప్పక వాళ్ళను తీసుకుంటాం. నిన్న కూడా కొంతమంది వచ్చారు. ఈ వారంలో 4-5 వచ్చారు. మాకు అందరికీ సహకారం ఇస్తున్నాము. తర్వాత రెండవది ఇప్పుడు అలాగే డాక్టర్ అనిల్ కుమార్ మెమోరియల్ సైన్స్ కాంపిటీషన్స్కు చేసిన గెస్టులు శ్రీ కాచల సత్యనారాయణ గారు, అలాగే డిఆర్డిఓ సైంటిస్ట్ పురుషోత్తమరావు గారు, అలాగే మా మిత్రులు శ్రీనివాసరావు గారు, అలాగే కోటేశ్వరరావు గారు, ఈ సమావేశానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మా సునీల్ కుమార్ గారు దగ్గరికి నేను ఒక గంట క్రితం ఆయన ఆఫీస్కి పోవడం జరిగింది. వారు అన్న ఇక్కడికే వెళ్దాం అన్నారు. నాకు ఎక్కడికో నాకు తెలియదు. ఈ వచ్చిన తర్వాత కరుణశ్రీ సేవా సంస్థ మీటింగ్ కనబడ్డది. కనిపించిన తర్వాత లోపలికి రావడం నిజంగా కూడా నేను మీతో పాటు మా సునీల్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ ఏబీఐపీ కార్యకర్తగా ఒక శిశు మందిర్ సంస్థలతో అనుబంధం ఉన్న వ్యక్తిని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఒక ఏబీఐపీ కార్యకర్తగా పనిచేయడం మూలనే ఈ స్టేజ్లో ఉన్నాను. ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కరుణశ్రీ సేవా సమితి సభ్యులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఎనీ టైం మీరు మా సేవలు మీరు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కానీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ విషయంలో కానీ ఎస్ఎస్సి విషయంలో కానీ ఎక్కడైనా సీట్లు ఇప్పించడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం. ఈరోజు నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. మీరు తప్పకుండా ఇళ్ళ నేను వచ్చి అప్పుడప్పుడు వచ్చి మీ సేవా సమితి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం తీసుకుంటానని ఆశిస్తూ, అలాగే అక్కడ ఇది మౌలాలిలో సింధు వాత్సల్య అనే ఆర్గనైజేషన్ కూడా ఉంది. అక్కడ కూడా నేను పోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సంఘ కార్యక్రమాలు, సంఘ ఆర్గనైజేషన్ ఉన్న సంస్థలు ఏదైనా క్రమశిక్షణకు, సంస్కారానికి విద్యార్థుల్లో
సంస్కారం నేర్పడంలో వీళ్ళు ముందుంటారని నాకు తెలుసు. అలాగే ఈ 50 మంది కాదు, ఒక 500 మందితో రాబోయే రోజుల్లో ఈ కారుణశ్రీ సేవా సమితి రోజుకు అభివృద్ధి చెంది మంచి విద్యార్థులను ఈ దేశానికి ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వారికి మేనేజ్మెంట్ వారికి వచ్చిన పెద్దలకు నా నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. నేను కాలేజ్ నుంచి రోజు చూస్తుంటాను, రోజు ఇటు వెళ్తూ ఉంటాను. ఈ పిల్లలందరికీ నేను పరిచయం, వీళ్ళందరికీ నేను తెలుసా రోజు వాళ్ళని మాట్లాడుతూ ఉంటాను పిల్లలందరితోటిని. వాళ్ళందరికీ తెలుసు శిశుమందిర్ స్కూల్లో. చూడండి, మీరు ఎవరు అనాథలు కాదు, ఎవరు అనాథలు కాదు. ఎంచేత మీకు అంత సురక్షితంగా ఎంతోమంది మీకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ ఈ హాస్టల్లో, ఈ కాలేజీలో ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. మీకు అందరూ తల్లిదండ్రులతో సమానం కదా. అందరికీ మీకు గైడెన్స్ ఇస్తున్నారు కదా, మీకు అంతా మంచిగా చూస్తున్నారు కదా, ఎట్లా చదువుకోవాలి, ఏం చేయాలి, ఫుడ్ పెట్టు అన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవ్వరూ బాధపడక్కర్లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటున్నామని చెప్పి దాని గురించి ఎవ్వరూ బాధపడదు. ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి. మీరు కూడా చాలా పూర్ ఫెలోని, చాలా పూర్. ఎక్కడో మారు విలేజ్లో గోదావరి నది ఒడ్డిన అదొక దీవి, ఆ దీవిలో ఉండేవాడిని నేను. చిన్న విలేజ్. మా నాన్నగారు తల్లి ఎవరు కూడా చదువుకోలేదు. మా ఊరిలో స్కూల్ లేదు. నేను రోజు 5 కిలోమీటర్ల దూరం స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని. నేను చదువుకున్నది కూడా తెలుగు మీడియం. మీరందరూ ఇంగ్లీష్లో చదువుకుంటున్నారు ఇప్పుడు. అందరూ ఇంగ్లీషేనా? తెలుగు మీడియంలో ఎంతవరకు చదివాను తెలుసా మీకు? ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియంలో చదివాను. అక్కడి నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళి ఇంగ్లీష్లో చదువుకున్నాను. తర్వాత ఎంటెక్ చేశాను. కాబట్టి ఏ మీడియంలో చదువుతున్నాము, మనం ఇటువంటి ఎక్కడి నుంచి వచ్చాము, మన పేదవాళ్ళం గొప్పవాళ్ళం, చదువుకి సంబంధం లేదు. చదువు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన మీద. మనం ఎంత శ్రద్ధ పెడితే, ఎంత పేషెన్స్గా ఉంటే అంత చదువు వస్తుంది. ఎప్పుడు చదువుకే విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎప్పుడు చదువుకే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆచార్య ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. తెలియకపోతే ధైర్యంగా అడగాలి. ఎప్పుడు స్కూల్లో అలా కూర్చోకూడదు. తెలియదంటే అడగాలి. ఎవరైనా తప్పు చెప్పినా కూడా మనం సరిదిద్దాలి. దానికి కూడా భయపడక్కర్లేదు. ఈ విధంగా మీ అందరూ చదువుకోవాలి. చదువుకుంటేనే పైకి వస్తారు. మీరు చూస్తారు, పేపర్లో కూడా చదువుతూ ఉంటారు, వార్తలు వింటూ ఉంటారు. ఇవి రిక్షా బాబుని పిల్లవాడు కూడా ఐఐటీకి వెళ్తున్నాడు. ఐఐటీ తెలుసు కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మంచి కాలేజ్ సార్. వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోలేదు, వాళ్ళు శ్రద్ధతో చదువుకున్నారు, ఇంట్రెస్ట్తో చదువుకున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ విద్యాదశలో ఉన్నప్పుడు. ఈ చదువు అనేది అందులోకి మీరు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే సిటీలో పుట్టారు, మీకు అన్ని విషయాలు తెలుసు. గ్రామంలో ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్న చాలా తేడా ఉంది కదా. మీకు అన్నీ తెలుస్తాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమిటి. ఇంతమందితో కాంటాక్ట్లో ఉన్నారు మీరు, వాళ్ళందరూ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా అభివృద్ధి చెందాలి. మీరందరూకి అవార్డ్స్ ఇస్తున్నారు విన్నాను. సైన్స్ సబ్జెక్టులో మీరు పాల్గొని అందరూ పాల్గొన్నారా? ఏం చేశారు సైన్స్ సబ్జెక్ట్లో? ఏం చేస్తున్నారు అవార్డు? ఏం చేశారు? మీరు ఎక్స్పెరిమెంట్ చేశారా, లేకపోతే ప్రాజెక్ట్ చేశారా? గట్టిగా ఏం చేశారు? క్విజ్ కాంపిటీషన్. వెరీ గుడ్. దాని గురించి ఏమైనా పుస్తకాలు చదివారా, ఓన్గా చెప్పేశారా? ఓ గ్రేట్. అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ మీరు అందరూ కదా. ఏం పుస్తకాలు చదవకుండా చెప్పారు కదా, అంతేనా? వెరీ గుడ్. సైన్స్ అంటే ఏమిటి? సైన్స్ ఈ స్కూల్లో చెప్పుకుంటారు కదా. సైన్స్ అంటే ఏమిటను చెప్పలేదా? ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. ఎవ్రీథింగ్ ఈజ్. ఈ ప్రకృతిలో కనిపించేదంతా, సోషల్గా ఉన్నదంతా, సోషల్ అంటే తెలుగులో ఓకే సంఘం, ఇవన్నీ వస్తువులు కనిపించే హైపోథసిస్ అంటే దాని యొక్క హైపోథసిస్. ఓకే, దాని తెలుగు నాకు రావట్లేదు. సిద్ధాంతం, ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్గా ప్రూవ్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ రిపీట్ చేసి, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే అది సక్సెస్ అవ్వచ్చు, రెండోసారి చేస్తే అవ్వదు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేసి అది సక్సెస్ అయితే దాన్ని ఒక సిద్ధాంతంగా చెప్తాం. అవునా? దాన్ని సైన్స్ అంటారు. ప్రతి వస్తువులో కనిపిస్తుంది.
పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ ఎట్లా అయ్యారు? అబ్దుల్ కలాం గారి పేరు విన్నా కదా ఇప్పుడు చెప్పారు. ఆయన నేను 15 సంవత్సరాలు పనిచేశాం కలిసి. ఆయన జీవిత చరిత్ర చదివితే మీరు ఎంతో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటారు. ఆయన కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చాలా తిరునెల్వేలి తిరుచిరాపల్లి దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చుంటుండేవాడు. స్కూల్ అయిపోయిన తర్వాత సముద్రం ఒడ్డు కూర్చొని వాచ్ చేస్తుంటే ఆయన ఆ పక్షులు వస్తాయి కదా, చేపలు తినడానికి పురుగులు తినడానికి వస్తుంటాయి. అవి తిన్నప్పుడు అవన్నీ అబ్జర్వ్ చేస్తుండేవాడు. ఇవి ఎందుకు ఇలా ఎగురుతున్నాయి, ఎలా ఎగురుతున్నాయి, ఈ సైన్స్లో నేను చదవాలి అని ఆయనకి అనిపించింది అనమాట. అట్లాగా అనిపించి ఆయన పట్టుదలతోటి స్కూల్లో బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీర్ చదివాడు. ఏరోనాటిక్స్ అయితే ఆకాశంలో ఉండే విషయాల గురించి తెలిసింది ఏరోనాటిక్స్. ఓకే, గాలి వీటి మీద ఉంటాయి కదా, ఏది అది ఏరోనాటిక్స్ అంటాం, ఎయిర్. దాంట్లో గొప్ప సైంటిస్ట్ ఆయన. ఆయన ఏం చేశాడు? ఇస్రోలో ISR అని పేరున్నారా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేస్తారు? శాటిలైట్స్. వాళ్ళ పని ఏంటి? శాటిలైట్స్. DRDO ఏం చేస్తుంది? DRDO పేరున్నారా? కొన్ని ల్యాబొరేటరీస్ హైదరాబాద్లో ఉన్నాయి. అటువంటి ల్యాబొరేటరీస్ ఇండియాలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? మిసైల్స్. శాటిలైట్స్ ఇస్రో వాళ్ళు, వీళ్ళు మిసైల్స్. రెండింటికి ఏం కావాలి? రెండు పైకి వెళ్తాయి కదా, కొన్ని పైకి వెళ్తాయి, కొన్ని కిందకి వస్తాయి. రెండింటికి ఏం కావాలి? ఇంజిన్ కావాలి కదా, దాన్ని రాకెట్ అంటారు. దాన్ని ఏమంటారు? ఆయన రాకెట్ సైన్స్ చదివి చాలా గ్రేట్ సైంటిస్ట్. ఆయన సైంటిస్టే కాదు, ఆయన ఎంత మంచి మనిషి అంటే అందరు కావాలనుకుంటారు. దేశం మీద ఎంతో భక్తి ఆయనకి, సంగీతం మీద భక్తి ఉండేది. ఇన్ని విషయాల మీద పెట్టుకుని ఆయన ఎంత గొప్పవాడే. చివరిలో ఏమయ్యాడు ఆయన? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి అన్నారు కదా. ఓకే, రాష్ట్రపతి అయినా కూడా ఆయన పిల్లల్ని ఎప్పుడు వదలలేదు. ప్రతి స్కూల్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి అయినా పిల్లలతో మాట్లాడేవాడు. పిల్లలకి కొన్ని లెక్చర్స్ ఇచ్చేవాడు. ఆయన వాళ్ళలో ఉత్సాహం కలిగించేవాడు, వాళ్ళకి ఐడియాస్ క్రియేట్ చేసేవాడు. ఇగ్నైటింగ్ మైండ్స్. ఇగ్నైటింగ్ అంటే వెలిగించడం. కాకరపోవత్తులు వెలిగిస్తారు కదా, వెలిగిస్తే అవుతుంది స్పార్క్స్, స్ప్రింకిల్ ఎలా అవుతాయి కదా, స్పార్క్స్ వస్తుంటాయి. ఆ స్పార్క్స్ ఐడియాస్, దాన్ని ఇగ్నైటింగ్ మైండ్స్ అంటాం. అటువంటి క్రియేట్ చేసి పిల్లల్లో ఎంతో గొప్పదనం తీసుకొచ్చాడు. ఆయన చనిపోతూ కూడా ఆయన లెక్చర్ ఇచ్చాడు. ఒక నార్త్ ఈస్ట్ స్టేట్స్లో గువాహతి సమ్ ప్లేస్ నాకు గుర్తురాడు, త్రిపుర వెళ్ళి అక్కడ లెక్చర్ ఇస్తే ఆయన కూలిపోయి కింద పడిపోయి హార్ట్ అటాక్ వచ్చి. ఆయన అంత గొప్ప రాష్ట్రపతి అయిన అవి కూడా పిల్లలతోటి మాట్లాడుతూ, ఎందుకు ఈ పిల్లలే రేపు దేశానికి పౌరులు, వీళ్ళ దేశాన్ని ముద్రించేవాడు. మేమందరం ముస్లింలు అయిపోయాం కదా, మేమేం చేద్దాం, వెళ్ళి లడాయి యుద్ధం చేయలేం కదా. కొత్తగా అనుకోవాలంటే మీరే కనుక్కుంటారు. మేమంతా ఎప్పుడో 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు మేమందరం. అప్పుడు సైన్స్ వేరు, ఇప్పుడు సైన్స్ వేరు. ఇప్పుడు సైన్స్ ఎట్లా ఉందంటే రోజు రోజుకి మార్పు వస్తుంది. మేము చదువుకున్నప్పుడు అంత సైన్స్ లేదు. మేము చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ అంటే ఒకటే ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అప్పుడు వచ్చింది, కొద్దిగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మీరు ఎన్ని రకాల ఇంజనీర్స్, రకరకాల ఇంజనీర్స్ వచ్చారు కదా. ఇప్పుడు సైన్స్ అంటే ఎంత డెవలప్మెంట్ చూడండి. వీటన్నిటి మీద అవగాహన ఉండాలి మీకు. దాంతోపాటు మీరు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ బాగా నేర్చుకుంటారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఇక్కడ మీకు కంప్యూటర్ సెక్షన్ ఇస్తారు. మీకు ప్రతి వాళ్ళకి కంప్యూటర్ రావాలి, ప్రతి వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కంప్యూటర్ మీద. పూర్వకాలం మనం టైపిస్ట్ టైప్ చేసి పెట్టేవాళ్ళు లెటర్స్ అన్ని. ఆ టైం అయిపోయింది. కంపెనీలో పెద్ద ఉద్యోగస్తులు కూడా వాళ్ళ లెటర్స్ వాళ్ళే టైప్ చేసుకుంటారు. ఎవరు కాదు వాళ్ళే టైప్ చేసుకుంటారు. ఒక 10 ఏళ్ళు అయ్యేసరికి మీకు డ్రైవర్స్ దొరకరు, లేదా టైపిస్టులు దొరకరు, ఎవరు దొరకరు. ఎవరు ఉద్యోగం వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సెల్ఫ్ డిపెండెంట్, ఎవరి మీద వాళ్ళే ఆధారపడి ఉండాలి, ఇంకొకరి మీద ఆధారపడకూడదు. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత పెరిగిపోయిందంటే, మనం అప్పుడు ఏదో ఫోన్ చూసేవాడు, అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ నడుపుతుంది కదా. ఆ ఫోన్ ఏంటప్పుడు అది వైరు, దానికి ఇదంతా గిరిగిరిగా తిప్పి ఆ సౌండ్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీలో వెళ్తుండేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు పోయే వచ్చినాయి మొబైల్స్, అవునా.
మొబైల్స్లో కూడా ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది. డిజిటలైజేషన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మొబైల్ ఇప్పుడు కంప్యూటర్ ఏమన్నా కంప్యూటర్ పట్టుకెళ్ళి చేసుకుంటున్నారు, ఇంట్లో కూర్చొని కంప్యూటర్ చేసిన అందరూ ఎక్కడ చేసిన ఐప్యాడ్లో చేస్తున్నారు. లేకపోతే మొబైల్స్లో కూడా మంచి మంచి పవర్ఫుల్ ఐఫోన్ ఇటువంటి వచ్చే చూడండి, వాటిల్లో కంప్యూటర్లో చేసేది అందరూ కూడా చేసుకోవచ్చు. వీటి ఆపరేషన్స్ అన్ని మనకు తెలియాలి. వీటిని బట్టే ఇప్పుడు ఒక మొబైల్ తీసుకుని మనం ఇక్కడ ఉండి ఆఫీసులో ఉండి మన ఇంట్లో ఉన్న ఏసీని ఆఫ్ చేయొచ్చు. మనం ఇంట్లో బయటకు వచ్చి వెంటనే ఏసీ ఆఫ్ చేస్తాం, మళ్ళీ మన ఇంటి దగ్గరికి వెళ్ళి లోపల ఇంట్లో ఉన్న ఏసీ ఆన్ చేయొచ్చు. అంత టెక్నాలజీ పెరిగింది. ఇంట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్లో బియ్యం అది వేసి నీళ్ళు పోసి వెళ్ళిపోతారు ఆఫీస్కి. వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్ని ఇంటికి వచ్చే లోపల ఫుడ్ రెడీగా ఉండాలి కదా, అక్కడ ఉండి ఆన్ చేస్తారు. అంతంత టెక్నాలజీ పెరిగింది. ఎలక్ట్రానిక్స్లో అంతంత టెక్నాలజీలు వచ్చేసినాయి. ఇవన్నిటిని మీరు నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి. మేము న్యూటన్స్ లా చెప్పారు వారు. న్యూటన్ లా తెలుసా మీకు అందరికీ? ఏం చెప్పండి ఫస్ట్ లా ఏంటో? ఇప్పుడు సెకండ్ లా చెప్తారా? అట్లీస్ట్ సింపుల్ లా, థర్డ్ లా చెప్తారా? ఇంజనీర్ కదా అది. ఇప్పుడు మీకు 6వ తరగతిలో చెప్తున్నారు, 7వ తరగతిలో చెప్తున్నారు. అది న్యూటన్స్ క్లాసు. ఏ క్లాస్లో చెప్తున్నారు ఇప్పుడు? 8th క్లాస్లో. ఫస్ట్ లా ఏం చెప్తుంది? జడత్వం గురించి మాట్లాడుతుంది. జడత్వం అంటే ఇంగ్లీష్లో ఇనర్షియా. ఈ క్లాస్ ఉందనుకో, ఇది కదలటానికి ఇష్టపడదు, లేజినెస్. జడత్వం అంటే లేజినెస్. దాన్ని ఏం చేస్తాం మనం? ఇలా గెలుతాం, మూవ్ అవుతుంది. అవునా? ఫస్ట్ లా ఏం చెప్తుందంటే మూవ్ అయితే అలా మూవ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ క్లాస్ ఇలా గెంటిన తర్వాత ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఫోర్స్ ఇట్లా చేస్తే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏం ఫోర్స్ అది? దాని తెలుగు ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఘర్షణ కదా, ఏమంటారు? ఘర్షణ వల్ల ఆగింది. అదర్వైజ్ అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయి? భగవంతుడు ఎప్పుడో వాటికి మూవ్మెంట్ ఇచ్చాడు, అంతే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే దాని మీద ఫోర్స్ ఏమి అప్లై అవ్వట్లేదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ లేదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఎక్స్టర్నల్ బయట నుంచి అప్లై చేసే ఫోర్స్ ఏమి లేదు. అవి జడత్వంలో ఉన్నాయి. అంటే నేను అలా గెంటాను కాబట్టి అట్లాగే తిరుగుతున్నాయి. అలా పెట్టాను కాబట్టి దీన్ని అది అలాగే ఉంది. కాబట్టి అది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటి? ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మీరు ఇచ్చే ఫోర్స్ దేని ఆధారపడి ఉంటుంది? దానికి యాక్సలరేషన్ వస్తుంది. యాక్సలరేషన్ అంటే ఏంటి తెలుసు? అది కూడా తెలియాలి మీ అందరికీ. 8th క్లాస్ ఎవరు చదువుతున్నారు? 9th క్లాస్ ఎవరున్నారు ఇక్కడ? స్టూడెంట్స్ ఎవరు లేరా? మరి ఏం చదువుతారు మీ అందరూ? అవన్నీ చదివితేనే మీరు గొప్ప గొప్ప ఇంజనీర్స్, గొప్ప గొప్ప సైంటిస్టులు అవుతారు. అది ఏదండి ఎంఈ. ఓకే, ఇవన్నీ ఎలా మర్చిపోతారమ్మా? మనం ఏదైనా ఒక దాన్ని వేగం ఎక్కువ చేయాలంటే, యాక్సలరేషన్ పెంచాలంటే ఫోర్స్ ఎక్కువ అప్లై చేయాలి. మీరు ఏం చేస్తారు? కారు ఉంది, కారు స్పీడ్గా మోటార్ సైకిల్ ఎక్కుతున్నారు మీరు. అప్పుడు చిన్న చిన్న పిల్లలు మోటార్ సైకిల్ నడుపుతున్నారు కదా, నడపచ్చా? మీరు ఎందుకు నడుపుతున్నారు? ఓకే, దానికి ఏం చేస్తారు? మీరు యాక్సలరేటర్ నొక్కుతారు అంటే పెట్రోల్ ఎక్కువ అవుతుంది, దానికి పవర్ ఎక్కువ వస్తుంది. దానివల్ల యాక్సలరేషన్ పెరిగి గతి పెరుగుతుంది. గతి అంటే వేగం. ఓకే, థర్డ్ లా ఏంటి? ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఏ రియాక్షన్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు. బాల్ కొట్టినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది, రియాక్షన్. వెరీ గుడ్. మొక్కలు నీళ్ళు పోస్తారు ఎప్పుడైనా మీరు? లేవా ఆశ్రమంలో? నీళ్ళు పోసినప్పుడు కొంచెం ఫోర్స్తే నీళ్ళు వస్తే ఏమవుతుంది? మీకు పైపు వెనక్కి వస్తూ ఉంటుంది. మీరు పట్టుకోకపోతే చేతితోటి ఈ పైపు జీని వెనక్కి కొడుతుంది. అలాగే తుపాకులు, ఇవన్నీ థర్డ్ లా. రాకెట్ కూడా అదే ప్రిన్సిపల్. రాకెట్ కూడా అదే ప్రిన్సిపల్. రాకెట్లో గ్యాసు, హాట్ గ్యాసెస్ ఎక్కువ వేగంతో వస్తాయి కాబట్టి, వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి దానికి రియాక్షన్గా ఫోర్స్ వస్తుంది. ఇవే ప్రిన్సిపల్స్. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాయి కదా, ఇవన్నీ చిన్నప్పుడు ఉన్నవి. అందుకే మీరు బుక్స్ చదివేటప్పుడు దానికి ఆ బుక్లో దానికి ఇంకా వేరే సబ్జెక్టులు కూడా కొంచెం అటు ఇటు వెళ్ళాలి. వెళ్తేనే మీకు ఇవన్నీ తెలుస్తుంటాయి. ఇప్పుడు వచ్చి కొత్త ఎడ్యుకేషన్ అదే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్తగా వచ్చింది కదా, అటువంటిగానే ఉంటుంది సబ్జెక్ట్ అంతా. ఇప్పుడులాగా బట్టి పట్టడం కాదు. బట్టి పట్టడం అంటే బై హార్ట్. ఓ ఫర్ ఎవరీ యాక్షన్ దేస్ రియాక్షన్, ఫర్ ఎవరీ యాక్షన్ దేస్ రియాక్షన్ అని చదువుతున్నాను ఇప్పుడు. అది కాదు చదువు. అసలు చదవక్కలేదు అలాగా. ఎక్స్పెరిమెంటల్
ఎడ్యుకేషన్. ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాంట్లో మీరు మీరే రాస్తారు. అదే సైన్స్. థర్డ్ లైన్ ఏం చేస్తే మీరు ఒకసారి నీళ్ళు ఇప్పుతారు, పైప్ వెనక్కి వస్తుంది, ఎగ్జాంపుల్ తెలిసిపోయింది మీకు. ఆ విధంగా చదవాలి, కానీ ఊరికే బ్లైండ్గా బట్టి పట్టకూడదు. ఇది విద్యార్థులు చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్ల మీద ప్రాజెక్ట్స్ యాక్టివిటీ ఉన్నాయి కదా స్కూల్లో, ప్రాజెక్ట్ యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాలి. టీచర్ ఇచ్చిందంటే ఇంటికి మనకి హోంవర్క్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఇస్తున్నారు ఇప్పుడు, అవునా? అవి కంపల్సరీగా చేయాలి అందరూ. ఈ విధంగా సైన్స్లో మీరు గొప్పవాళ్ళు అవ్వగలుగుతారు, కానీ చిన్నప్పుడు మీరు ఊరికే చదివేసి వెళ్తే ఉపయోగం లేదమ్మా. అందరూ బాగా చిన్నప్పటి నుంచి ప్రతి దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ప్రతిదీ ప్రాక్టికల్. ఈవెన్ మ్యాగ్నెటిజం తీసుకోండి, ఎలక్ట్రిసిటీ తీసుకోండి. 10th క్లాస్ ఎలక్ట్రిసిటీ ఉంది కదా, లైట్ ఉంది. ఇప్పుడు అవన్నీ ఆ లైట్ ప్రిన్సిపల్సే కదా. మీరు కార్లో మీరు రేర్ మిర్రర్ని చూస్తారు, అదేం మిర్రర్ వాడతారు? కాన్కేవ్, అవునా? కొన్నాటికి కాన్వెక్స్ వాడతాం. కళ్ళజోడికి ఏం వాడతాం మనం? మిర్రరా లెన్సా? లెన్స్ వాడతాం. మిర్రర్కి లెన్స్ తేడా తెలిసి ఎవరికైనా చెప్పండి, సింపుల్గా చెప్పండి. మిర్రర్లో ఏ సైడ్ పడిందో ఆ సైడే ఇమేజ్ వస్తుంది. లెన్స్లో ఈ పక్క నుంచి ఆ పక్క కూడా వెళ్తుంది, అంటే డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. జనరల్గా లెన్స్ వాడి దానికోసం మిర్రర్కి ఒక వైపు కోటింగ్ ఇచ్చేస్తాం మనం. ఓకే, ఇవన్నీ ప్రాక్టికల్గా చేయాలి. మీరు ప్రాక్టికల్ చేసినప్పుడే మీరు చాలా అభివృద్ధి చెందుతారు. అప్పుడే మంచి నాలెడ్జ్ వస్తుంది, వేరే చేయగలుగుతారు. చాలా టైం అయింది. నాకు నన్ను ఎవరు పిలిచారంటే రమ్మన్నారని నేను వచ్చాను, కానీ నాకు ఇలా మాట్లాడతానని ఎవరో చెప్పలేదు. నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు, కాబట్టి చెప్పమన్నారు కాబట్టి ధైర్యంగా మాట్లాడి లేదు చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సేవకు మీరందరూ ఒక బిగ్ క్లాప్స్ ఇవ్వండి, గట్టిగా బిగ్ క్లాప్స్. లైన్స్ క్లబ్ ఎవరెస్ట్ వాళ్ళకి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు మీరు బిగ్ క్లాప్స్ ఇచ్చుకోండి. నేను జస్ట్ యాక్చువల్ ఏంటంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్, ఈ స్పీకర్ దాదాపు ఎక్కడికి పోయినా కూడా 3 గంటల కంటే తక్కువ మాట్లాడను. కానీ మా తమ్ముడు సునీల్ ఇవన్నీ చూసి 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పి పంపించారు. అయితే డియర్ స్టూడెంట్స్, దాదాపుగా గత 30 సంవత్సరాలుగా ఒక ఫిజిక్స్ లెక్చరర్గా 1,00,000 మందికి నేను ఫిజిక్స్ టీచ్ చేశాను. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2 రాష్ట్రాలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జనరల్ సెక్రటరీగా దాదాపు 2 రాష్ట్రాల్లో ఉన్న KG to PG విద్యార్థులకు 10 లక్షల మంది విద్యార్థులకు పీస్ అండ్ నాన్ వైలెన్స్ మీద సెమినార్స్ ఇచ్చేసి న్యూయార్క్లో కూడా సస్టైనబుల్ ఎడ్యుకేషన్ గురించి సబ్మిట్ చేసి వచ్చాను. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మేము అందరం చూసిన తర్వాత నేను జస్ట్ ఒక 3 నిమిషాలు ఏంటంటే, ఇంతకుముందు నేను అంటే నా అనుభవంలో 3 నిమిషాలు ఏంటంటే, నేను ఒక 10 years బ్యాక్ ఒక అకాడమీలో అడ్వైజర్గా ఫిజిక్స్ అడ్వైజర్గా టీచ్ చేస్తున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2 daysలో ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, మెడికల్ ఎగ్జాము. అప్పుడు వాళ్ళ ఫాదర్, ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ కరీంనగర్లో చనిపోయారు. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఈరోజు చనిపోయారు. మాకు న్యూస్ వచ్చేది. అయితే ఇక అందరూ అమ్మాయిని తీసుకొని పోయి దగ్గర ఉండి అంటే నేను చెప్పాను, ఇంత కాన్ఫిడెంట్గా చూసి ఆ అమ్మాయి యొక్క నేచర్, అమ్మాయి యొక్క ధైర్యం చూసి అందరం కాన్ఫిడెంట్ కార్యక్రమం పూర్తి తీసుకొచ్చి అమ్మాయిని దగ్గర తీసుకొచ్చి అమ్మాయికి అంటే అన్ని పక్కన పెట్టి కూడా అన్ని బాధలు కూడా అమ్మాయికి 9th ర్యాంక్ వచ్చిన MBS మొత్తం కలిపి. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో మేము మీటింగ్లు చెప్తుంటాం. హిమన్షల్ దాస్ అని చెప్పి ఒక అమ్మాయి, అస్సాం అమ్మాయి, చాలా వెరీ వెరీ పూర్ ఫ్యామిలీస్ పుట్టి అక్కడ పొలాలను బట్టి, చెట్ల బట్టి, గట్ల బట్టి మొత్తం పరిగెడుతూ పరిగెడుతూ ఈరోజు భారతదేశాన్ని రన్నింగ్లో అత్యంత పతాక స్థాయికి నిలబెట్టింది. అంటే ఇక్కడ నేను రిఫరెన్స్ వచ్చిందంటే, ఇక్కడ కూడా ఏ మనిషి యొక్క తలంపు, మనిషి యొక్క లక్ష్యం ఉందో ఇది ఒకటి మనము, ఎందుకంటే మాకు వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, ఇవన్నీ కూడా నథింగ్. మన మనసు లక్ష్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని టార్గెట్ పెట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక 3-4 1 month బ్యాక్ ఇక్కడ
జస్ట్ ఒక గోల్డ్ స్మిత్ అమ్మాయి వాళ్ళ అంటే చాలా పూర్ ఫ్యామిలీ ఫాదర్ నెలకు 8,000 9,000 ఒక సెక్యూరిటీ గార్డు పనిచేస్తాడు. అయితే అమ్మాయి మాదిరిగా ఐఐటి కోచింగ్ వచ్చేది. సో అమ్మాయికి సీట్ వచ్చింది. నాకు తెలియదు తర్వాత అమ్మాయి ఐఐటి జాయిన్ అవుతుంది కదా, ఎందుకంటే ఐఐటిలో రకరకాల ఫీజులు ఉన్నాయి. పూర్తి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఒక ఫీజు, కొంత 2,000 2 lakh అంటే డిఫరెంట్ ఫీజులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి 4 సంవత్సరాల పేరు మీద 8 lakhs ఖర్చు అవుతుంది. హాస్టల్ నేను దాని గురించి 3,000 జాయిన్ అయింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆ మూమెంట్లో మనకి ఏంటంటే ఇక్కడ సార్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి జాయిన్ కావట్లేదు సార్, ఇక్కడ ఇంజనీరింగ్ కావాలి, ఇక్కడ చూసుకుంటాం సార్, ఇక్కడ జాయిన్ చేయండి సార్, ఇక ఎన్సెట్ కూడా రాయలేదు అని చెప్పారు. ఎందుకంటే ఓన్లీ పూర్ కండిషన్ చెప్పారు. అప్పుడు నేను ఇక్కడ ప్రదీప్ భట్ సార్ చెప్తే ఇక్కడ ప్రదీప్ భట్ సార్ వాళ్ళ త్రిపుల ఆర్గనైజేషన్ త్రిపుల ఆర్ఆర్ అని చెప్పేసి రేపాక రమేష్ అని చెప్పి వాళ్ళ అన్నగారు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే అతను స్టేట్స్కి మాట్లాడేసి దాదాపుగా స్టేట్లో ఉన్నటువంటి ఇట్లా డాక్టర్ అనిల్ కుమార్ లాంటి ఒక వాళ్ళ సంబంధించినటువంటి పేరెంట్స్ ఇలా ఉండడం చేసేసి దాదాపుగా అమ్మాయికి స్పాన్సర్షిప్ చేసి ఫస్ట్ ఇంతవరకు రాకముందే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందులో కట్టించి ఐఐటి తిరుపతిలో అమ్మాయిని జాయిన్ చేసి మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చాము. దీన్ని బట్టి మీకు ఏం చెప్తుందంటే మీలో ఒక లక్ష్యం ఉండి మీలో ఉన్నట్టయితే ఏదైతే మన కడశ్రీ సమితి వాళ్ళు ముందుకు వచ్చిందో ఎంతో మంది ఫిలాంథ్రపిస్టులు ముందుకు వస్తుండో, గవర్నమెంట్ ముందుకు వస్తుంది, అదేవిధంగా కొన్ని స్కాలర్స్ గవర్నమెంట్ అది ఇచ్చేసి వాళ్ళు వచ్చిన రిఫండ్ తీసుకోవడం, బ్యాంక్స్ ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అంటే ఇక్కడ ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు నేను పేదవాడిని నాకు వాళ్ళు అన్ని నథింగ్, ఇవన్నిటి కూడా మనం ఓవర్కమ్ చేసి ముందు ఏ లక్ష్యంలో లక్ష్యాన్ని, ఎందుకంటే ఎంతోమంది మిత్రులు పెద్దలు చెప్పినట్టుగా ఎంతోమంది అసలు అయ్యే మన మన డాక్టర్ సైంటిస్ట్ గా చెప్పినట్టుగా అబ్దుల్ కలాం ఒకసారి తన బైబిల్ జీవిత చరిత్ర చదవండి, ఎంత పూర్ కంపెనీ నుంచి ఇక్కడ మొత్తము అది భారత రాష్ట్రపతి అయింది, మన దేశాంత ప్రపంచ దేశంలో పక్కన నాటిలు ఇంతమంది సైంటిస్ట్ అని కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే వాళ్ళకి ఎక్కడ కూడా హార్డ్ వర్క్ నో స్టఫ్ ఫర్ ది హార్డ్ వర్క్. సో ఈ సందర్భంగా నాకున్నటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్ట తప్పైతుంది, అక్కడ పదిపేట గారు వాళ్ళ అనంతపురం త్రిపుల ఒక ట్రస్ట్ తప్పైతుంది, నీకు ఒకటి వేకప్ యూత్ అనే ఫౌండేషన్ దానికి నేను ఒక అడ్వైజర్ ఉన్నా. ఈ 3 సంఘాల నుంచి ఈ రోజు ఏమైనా చూసిన తర్వాత అంటే నేను ఇక్కడ మీకు మాకు వీలున్నప్పుడు వచ్చి నేను ఇంతకు సార్ చెప్పినట్టుగా, ఎందుకంటే సార్ ఇప్పుడు ఎంపీసీ కూడా ఎంఏ ఫిజిక్స్ చెప్పాడు కదా, అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అంటే సైన్స్ మీద గైడెన్స్ అంటే ఫిజిక్స్ క్లాస్ కొన్ని చెప్తూ అదే కెరియర్ గైడెన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మీకు ఎప్పుడు టైం ఉంటే మీ అందరికీ అనుభవం తీసుకొచ్చి హాల్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ హ్యాపీగా వచ్చి ఫ్రీ సర్వీస్ చేయడానికి మేము క్లాస్ తీసుకోవడానికి ముందుంటామని చెప్పి మేము మనస్ఫూర్తిగా అదేవిధంగా స్టేట్ వైజ్గా వేలాది మందికి మీకు ఇచ్చాం కాబట్టి టీచింగ్ కోచింగ్ ఇచ్చాం కాబట్టి ఆ స్టూడెంట్స్ నుంచి కూడా కొన్ని అక్కడ ఇంపార్టెంట్ మీకు గ్రంథాలకు సంబంధించిన బుక్స్ ఇట్లా ఏమైనా కావాలనో మెటీరియల్ ఏం కావాలనో మొత్తం కూడా మీరు సంబంధించిన దానికి కొంత గ్రంథాలను సమకూర్చుకోవడానికి కొన్ని బుక్స్ డిఫరెంట్ పీపుల్స్ తయారు చేసి కూడా ఇక్కడ ఆ బుక్స్ మీకు ఇవ్వడానికి కూడా నేను అంటే గ్రంథాలను సమకూర్చుకోవడానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని మొబైల్ ల్యాబ్స్ లాగా ఇక్కడ అంటే డే బై డే సార్ చెప్పినట్టుగా మేము ఇక్కడను మీరు ఈ చిన్నపిల్లలు రేపు చంద్రమండలంలో జీవించవలసిన పరిస్థితి ఉంటుందేమో, అంత సైన్స్ అండ్ టెక్నాలజీ డే బై డే డెవలప్ అవుతుంది కాబట్టి దానికి అనుకూలంగా ఉన్నటువంటి అప్ టు ఈ యొక్క సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ మొబైల్ ల్యాబ్స్ కొన్ని ఉన్నవి, వాటిని తీసుకొచ్చి కూడా మీకు అందుబాటులో ఉన్నప్పుడు కొన్ని ప్రాక్టికల్ చేయించేసి అంటే దేర్ఫోర్ ఫైనల్గా ఈ త్రిపుల ట్రస్ట్ కానీ గాంధీ గ్లోబల్ ట్రస్ట్ కానీ అదేవిధంగా ఈ వేకప్ యూత్ ఇండియా కానీ అదేవిధంగా నెక్స్ట్ మన లయన్స్ క్లబ్ మా మిత్రులైతుంది వీళ్ళందరూ కూడా మీ వెంట ఉన్నామని చెప్పడానికి నేను మైండ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. చేసిన పెద్దలు ఈరోజు ప్రెసిడెంట్ ఆచార్య సత్యమూర్తి గారు, సెక్రటరీ వెంకటేశ్వర్ గారు, ట్రెజరర్ సత్యనారాయణ గారు, మన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మెంబర్స్ సీనియర్ లయన్స్ శ్రీనివాసరావు గారు, కాశీ సత్యనారాయణ గారు అండ్ శ్రీనివాస్ గారు, మరియు పెద్దలు డాక్టర్ పుట్టరావు గారు అండ్ మన సీనియర్ కాలేజ్ డాక్టర్ సునీల్ గారు అండ్ వేణుగోపాల్ గారు అండ్ సత్యనారాయణ గారు, ప్రధాన లక్ష్మయ్య గారు, మా మహానగర ప్రెసిడెంట్ నారాయణరావు గారు, ఎవరెస్ట్ ప్రెసిడెంట్ గారు, పెద్దలందరికీ నమస్కారం సార్. చిన్నపిల్లలు నా ఆశీస్సులు. నేటి బాలలే రేపటి బాగా పౌరులు. మీరందరూ దేవుడు బిడ్డలు, దేవుడు పుట్టించాడు, దేవుడు బిడ్డలు. మేము మీకు సేవ చేయడానికి మమ్మల్ని కానీ మీ టీచర్స్ కానీ కేర్ మేమందరూ మీకు తల్లిదండ్రులు సమానం ఉంటారు. మీకు ధైర్యంగా ఉండండి. మీరందరూ చక్కగా మంచిగా చదువుకుని మీరు రేపు మంచి మన డాక్టర్ చెప్పినట్టుగా అబ్దుల్ కలాం గారు ఇంజనీర్ డాక్టర్స్గా
సైంటిస్ట్ స్పోర్ట్స్ కనుక సోల్జర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆరోగ్యంగా ఉండండి, అందరూ చక్కగా డైలీ బ్రష్ చేసుకుని మార్నింగ్ యోగా మెడిటేషన్ చేసి హెల్దీ ఫుడ్ తింటూ చక్కగా ధైర్యంగా ఉండి. అంతే ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది, మా లైఫ్లో సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీ అందరికీ. చక్కగా మంచిగా చదువుకోండి, మంచి భవిష్యత్తు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా ఆరోగ్యం. మీ అందరి ప్రేమతో వారికి ఏంటంటే శిరు సన్మానం జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదట నేను మన ఈరోజు మనకు పాల్గొన్న వారిలో లైన్ స్టాఫ్ సభ్యులందరూ ఉన్నారు. వారందరికీ మన హాస్టల్ తరఫున పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మనకు మాట్లాడిన వ్యక్తులలో కొంతమంది మనకు వివిధ రకాలుగా సహాయం చేసి ప్రకటించారు. వాళ్ళు ముందు ఎన్నో సహాయం చేయాలని అలాగే కోరుకుంటున్నాము. వారందరికీ మా ఆశ్రమం తరఫున మా విద్యార్థుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.